మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ ప్రపంచం మనకి ఏమీ ఇవ్వదు అని తెలిసినా మనం ఆశ్రయించేది ఆ ఆకాశాన్ని మాత్రమే. అది మన బాధలకి ఓదార్పు ఇవ్వదు, మన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వదు, మన ఆలోచనలకి గమనాన్ని చూపించదు. అయినా మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం? సరే, ఆ ప్రశ్న అలా ఉంచి ఇతని కథ గురించి కొంచెం చూద్దాం. అన్నట్టు ఇతని గురించి చెప్పడం మర్చిపోయా కదా. ఇతని పేరు సారథి. ఇతని కల సివిల్స్ ఎలాగైనా కొట్టాలనేది. ఇతని జీవితం ఒక అందమైన అక్షరం. ఇతని జీవనం ఆ అందమైన అక్షరాలచే లిఖించబడిన ఒక పుస్తకం. ఆ పుస్తకమే ఇతని బలం. అది తనకి విజ్ఞానంతో పాటు బోలెడని సమాధానాలిచ్చింది. సమాజం ఇచ్చిన అన్ని ప్రశ్నలకి సమాధానం దీని సహాయంతో చెప్పగలిగాడు. కానీ ఒకరోజు తనకి ఎదురైన ఒక ప్రశ్న మాత్రం తన బలాన్నే ఎదురీదేలా చేసింది. అది ఏంటంటే, చెప్పరా. అరే, ఒక చిన్న హెల్ప్ రా. చెప్పు. నా బైక్ పంచర్ అయింది, రేపు మార్నింగ్ వచ్చి ఒకసారి పికప్ చేసుకుంటావా? సరేరా, వస్తాను, డోంట్ వరీ. అరే, ఇంకో చిన్న హెల్ప్. మొన్న ఆన్లైన్లో బుక్ ఆర్డర్ ఇచ్చాను, వాడు నాకు కాల్ చేశాడు. నేను నీ నంబర్ ఇచ్చా, వాడు నీకు కాల్ చేస్తాడు. ఓ 10 minutesలో వస్తాడు. బుక్ రిసీవ్ చేసుకుంటావా? సరేరా. హలో సార్, నేను ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చాను. చెప్పండి. బుక్ ఆర్డర్ ఇచ్చారు కదా, వచ్చింది, కింద ఉన్నాను. పైకి వచ్చేయండి బస్. ఓకే. రే, చెప్పరా. బుక్ వచ్చింది, తీసుకున్నాను రా. ఓకే. అయినా లవ్ టిప్స్ ఏంట్రా బాబు. సరే, రేపు మాట్లాడుకుందాం. మార్నింగ్ వస్తా. ఓకే, బాయ్. ఓకేరా, బాయ్. ప్రేమ అంత గొప్పదా? అయితే ఇలా కొన్ని పేజీల్లో ఎందుకు బంధిస్తారు? ప్రేమ అనేది భావోద్వేగం అయితే ఆ భావోద్వేగానికి రూపం మాట, సాక్ష్యం మనసు. మరి వాటిని ఎందుకు నమ్ముకోవట్లేదు వీడు? అంటే వీడిది ప్రేమ కాదా? అసలేంటి? ప్రశ్న ప్రయాణానికి కారణమైంది. ప్రయాణ గమ్యం సమాధానమైతే గమనం ప్రేమ అయింది. ఎరా, వస్తున్నావా? ఓకేరా.
ఏరా చాలాసేపు అయిందా వచ్చి? లేదురా, ఇప్పుడే. పద చాయ్ తాగుదాం. పద. ఏంట్రా మొహమాల పెట్టావు? ఏం లేదురా. ఎరా మధునా? అవును. ఎరా? ఏం లేదురా. ఇంతకీ ఆ పుస్తకం తనకోసమేనా? ఆగరా రే. ఎరా చదివేశావా? చదివానురా, కానీ ఏది చదివాకే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రాబ్లమా? పుస్తకాలు అయితే సొల్యూషన్స్ రావాలి కానీ ప్రాబ్లం ఏంట్రా? రే ఏంటో చెప్పరా? ఈ పుస్తకం అంతా ప్రేమ ఎంత గొప్పదో రాశాడురా. ఒక అమ్మాయి తనకి ఎలా ఉంటే నచ్చుతుందో రాశాడు, ఒక అమ్మాయి తనతో ఎలా ఉంటే ఇంప్రెస్ అవుతుందో రాశాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రేమకు ప్రేరణ మనసు, మనసుకు నిలయం మన దేహం, దేహాన్ని నడిపించేది ఆలోచన, ఆలోచనకు మూలం సందర్భం. ఏ ఇద్దరికి ఒకే సందర్భం ఉండనప్పుడు ఎవరో ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకున్న పుస్తకాన్ని నువ్వు ఎలా నమ్ముకుంటున్నావురా? రాజా, ఈ రోజుల్లో పేపర్ వేసి చిన్న పిల్లాడు కూడా ఫిలాసఫీ చెప్తాడురా, కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుదురా. అయినా ప్రేమ కోసం పుస్తకాన్ని ఆశ్రయించడం తప్పు అంటున్నావు. మరి నీ కళ కోసం అదే పుస్తకాన్ని రోజు ఆశ్రయిస్తున్నావు, అది తప్పు కాదా? తప్పనట్లేదురా, పుస్తకాన్ని నేను నిందించట్లా. నీకెలా చెప్పాలి? నువ్వు ఎలాగైనా చెప్పరా, ముందు నన్ను దమ్ములాగినావు. రేయ్ రేయ్ రేయ్, పోరా బాబు పో. ఇప్పుడు చెప్పరా. ఏం లేదురా, రేపు మధుకు ప్రపోజ్ చేస్తానంటున్నావు కదా, ఎప్పుడన్నా ఈ ప్రేమేంటని ఆలోచించావా, లేదా అందంగా ఉంది కదా అని ప్రపోజ్ చేసేస్తున్నావా? ప్రేమకి ఒక ప్రీడిఫైన్ డెఫినేషన్ ఉందంటే నేను నమ్మనురా. నా వరకు ప్రేమ అంటే ఎవరో చెప్పినట్టు ఆకాశము కాదు, సముద్రము కాదు. మరి అవసరం, బాధ్యత. అర్థం కాలేదా? గడిచిన ఏకాంతానికి రాబోయే వృద్ధాప్యానికి మధ్య వారధిరా ఈ ప్రేమ. సరేరా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఒకవేళ మధు రేపు పొద్దున్న నీ ప్రేమకు ఒప్పుకుందనుకో, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంప్రెస్ చేస్తారా? అరే, ప్రేమించాలంటే ప్రేమ అంటే ఏంటి అని డెఫినేషన్స్ ఎత్తుక్కోకూడదురా, ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసుకోవాలి. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలకి తను ప్రేమించేవాడు శ్రీరామచంద్రుడు మాత్రం అయితే సరిపోదురే, తన కలల్ని సాకారం చేసే జీవిత బీమా పాలసీలా కూడా ఉండాలి. అబ్బా, ఇన్ని విషయాలు అలారా? మామా, ఈ అమ్మాయిలు ఉన్నారే, అమ్మా వచ్చేసాను, అయిపోయింది. రూమ్కే వెళ్తున్నాను. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఓకేనా? బాయ్. ఎరా మీ మదరా? అవునరా. ఇందాక చెప్పేవి ఈ జీవిత బీమా పథకం అని, మీ మదర్ కూడా దాని కిందకి వస్తారా? బాగా చెప్పావురా. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందారా? అయినా అమ్మకి అమ్మాయిలకి కంపారిజన్ ఏంట్రా? కంపేర్ ఎందుకు చేయకూడదురా? అమ్మ ఆడదే, అమ్మాయి ఆడదే. అమ్మాయి ప్రేమలో కనబడిన నిజాయితీ అమ్మ ప్రేమలో ఎలా కనబడిందిరా? రే, సింపుల్గా అమ్మ ప్రేమలో నిజాయితీ కనబడడానికి కారణం ఆ ప్రేమలో లిమిటేషన్ లేకపోవడం ఒకటైతే, నీ నుంచి తిరిగి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్, నీ నవ్వుని, నీ కోపాన్ని, నీ సంతోషాన్ని, బాధని
నీ పట్టుదలని మూర్ఖత్వాన్ని అన్నిటినీ ఒకేలా చూడగలదు. ఇంకా చెప్పాలి అంటే భరించగలదు. అంటే నీ ఉద్దేశం ప్రకారం మన నుంచి ఏమి ఆశించింది, మన నుంచి ఏమి కోరుకోనిది ప్రేమ అంటావా? లిమిటేషన్ లేనిది ప్రేమ అనట్లేదురా. ఇందాక చెప్పావు ఈ అవసరం, బాధ్యత, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ లేనిది ప్రేమ. నువ్వు చెప్పింది నిజమేరా. బట్ నా గురించి పూర్తిగా తెలియని ఒక అమ్మాయి అమ్మలా ఎలా ప్రేమిస్తుంది, ఎలా భరిస్తుంది? రేయ్, నిన్ను భరించాలన్నా ప్రేమించాలన్నా ముందు నువ్వుగా పరిచయం అవ్వాలరా. ఆ అమ్మాయి అలా అయ్యేలా చేసుకోవాలి. ఆ తర్వాత డెఫినెట్గా ప్రేమ అనే పదంలో ప్రేమ కనబడుతుంది. బాగా కన్ఫ్యూజ్ చేసావు మామ, కానీ రియలైజ్ చేసావు. బట్ ఇంకో చిన్న డౌట్ రా, ఈ అప్రోచ్ వల్ల ఆ అమ్మాయి నాకు నో చెప్తే? రేయ్, కొన్ని క్షణాలు ఆనందంగా ఉండాలో లేదా ఆ క్షణాల చేత అమర్చబడిన జీవితాంతం ఆనందంగా ఉండాలో నువ్వే తెలుసుకో. ప్రేమ అందమైన అనుభూతిరా. దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టు. అదే నేను ప్రేమిస్తుంది. అర్థమైందా? మాస్టరు, బండి వందనా? నాది. ఏంటి అప్పుడే సినిమా అయిపోయిందనా? ఒక ట్విస్ట్ లేదు, ఒక ప్రాపర్ సినిమాటిక్ ఎండింగ్ లేదు. అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాడు వీడు? వీడి బాధ ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు మిమ్మల్ని ఈ పాటికే చుట్టుముట్టు ఉంటాయి. సరే, సింపుల్గా చెప్తాను. జీవితం అనేది యుద్ధంలా భావించాలని అమ్మ కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకునే రోజులివి. బాధని ఫేస్బుక్లోనూ, ఆనందాన్ని బిర్యానీతోనూ షేర్ చేసుకునే ట్రెండ్ ఇది. ఇలాంటి ట్రెండ్, ఇలాంటి రోజులు అసలు నేను ఏంటి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? యారా, నీకు మరీ అంత ఖాళీగా కనపడుతున్నానా అని అప్పుడే తిట్టడం స్టార్ట్ చేయొద్దు గురు. పూర్తిగా వినండి. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి సమయం లేనప్పుడు నువ్వు ఎన్ని ఆటోబయోగ్రఫీలు చదివినా, ఎంత విజ్ఞానాన్ని పెంచుకున్నా అది వ్యర్థమే. ఒకవేళ సమయం దొరికినా ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? ఎక్కడ్నించో ఎందుకు మిత్రమా? నువ్వు రోజూ కొన్ని వేల మందిని చూస్తున్నావు. వాళ్ళు పలికించే ఎన్నో ఎమోషన్స్కి సాక్ష్యం అవుతున్నావు. వాటినే అడుగు నువ్వంటే ఏమిటో. ఆ ఎమోషన్స్తో ప్రయాణం చేయి, ప్రశ్నించు, మదనపడు. నేను మీకు ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటుంది కూడా అదే. ప్రేమ అనే ఒక భావోద్వేగంతో నేను పడిన మదనం తాలూకు రూపమే మా ఈ అంతర్మదనం.